రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా, రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి, రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. Sugarcane is a perennial, చెరకు ఒక బహువార్షిక, familiar, దుబ్బు జాతి, monocot, ఏకదళ, Gramini family, గ్రామిణి కుటుంబానికి చెందిన grass plant. గడ్డి జాతి మొక్క. చెరకు ఒక బహువార్షిక, దుబ్బు జాతి, ఏకదళ, గ్రామిణి కుటుంబానికి చెందిన గడ్డి జాతి మొక్క. That means if it is a perennial, once you have the plant, the one eye in the soil, we will get minimum 12 to 48 sugarcane in one family. We can take 1,000 tons continuously after once you have planted. మళ్ళీ దానిని ప్రతి సంవత్సరం నాటవలసిన అవసరం లేదు, నిరంతరం ఆ దిగుబడిని పొందుతూనే ఉండవచ్చు. Sugarcane is a photosynthetic plant. That means want full sunlight, do not want shadow. చెరకు పంటకు పూర్తి ఎండ అంటే సూర్యరశ్మి తీవ్రత ఎక్కువగా కావాలి. In traditional method, per acre seed material is required 3 to 4 ton per acre. మనం అనుసరిస్తున్న ప్రస్తుతం ఇంతకు పూర్వం అనుసరిస్తున్న పద్ధతిలో ఎకరానికి 3 నుంచి 4 టన్నుల విత్తన చెరకు కావాలి. And distance 3 feet. 3 అడుగుల దూరం ఉండాలి. మొక్కకి నాటుకునే దూరం 3 అడుగులు ఉండాలి. But in zero budget natural farming, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో we want only 172 plants. That means 250 kg seed per acre only. మనకు 172 మొక్కలు ఉంటే సరిపోతుంది. అంటే ఎకరానికి 250 కేజీల విత్తన చెరకు సరిపోతుంది. According to suggestion of the Agriculture University, when you plant 3 to 4 ton of the sugarcane seeds in 1 acre, you are destroying 3.5 to 4 quintal sugar in the soil. It is a national loss. నిజానికి ఇప్పుడు మనం అనుసరిస్తున్నట్లుగా 3 నుంచి 4 టన్నుల విత్తన చెరకును ఎకరానికి ఉపయోగించేటట్లయితే ఈ క్రమంలో మనం ఎకరానికి 3.5 నుంచి 4 క్వింటాళ్ల చక్కెరను నాశనం చేసుకుంటున్న వాళ్ళం అవుతున్నాం. ఇది ఒక భారీ నష్టం. If the sugarcane is familiar as like the bamboo, then I tried to find out how much square distance is required, area required for one family, and afterward I found for one family of the sugarcane we have to give 64 square feet area. ఈ చెరకు అనేది వెదురులాగా దుబ్బు జాతి మొక్క కాబట్టి మరి ఒక దుబ్బుకు ఎంత వైశాల్యాన్ని మనం కేటాయించవలసి ఉంటుంది అన్న విషయమై ప్రయోగాలు చేసినప్పుడు ఒక దుబ్బుకు 64 చదరపు అడుగుల వైశాల్యం అవసరమని తేలింది. That means in between 2 lines 8 feet, in between 2 eyes 8 feet. అంటే 2 కన్నులకు మధ్య దూరం 8 అడుగులు, 2 వరుసలకు మధ్య దూరం 8 అడుగులు. The models are now existed in Maharashtra. You come and visit, you will see 8 by 8 feet sugarcane, beautiful and best than 8 by 4 and 8 by 2. మీరు ఈ 8x8 చెరకు నమూనాలను మహారాష్ట్రలో ఎంతో అద్భుతంగా పండుతున్నవి ప్రత్యక్షంగా వచ్చి చూడవచ్చు. అవి ఈ 8x4 మరియు 8x2 కంటే కూడా చాలా బాగా పండుతున్నాయి. 8 by 8, 8 by 4 and 8 by 2. And you will see the miracle result 8 by 8. And you will see
12th ratoon of the sugarcane you can see there. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ పంటలను 8x8, 8x4, 8x2 దూరాల్లో వేసినటువంటివి చక్కగా పండుతున్నటువంటి ఈ పంటలను మీరు చూడవచ్చు. ముఖ్యంగా 8x8 అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది. ఆ 8x8లో ప్రస్తుతం 12వ రటూన్ 12వ పిలక పంట కొనసాగుతూ ఉంది. In 8x8 sugarcane plantation, you want only 44 sugarcane plants as a seed material for 1 acre. ఈ 8x8 పద్ధతిలో మీరు పండించాలనుకుంటే ఎకరానికి 44 చెరకు మొక్కలు అవసరమవుతాయి. In 8x4, you want 88 plants per acre only. 8x4 దూరంలో అయితే మీకు ఎకరానికి 88 చెరకు మొక్కలు అవసరమవుతాయి. And in 8x2, you want only 170 plants per acre, that means 250 kg. అదే 8x2 దూరంలో మనం చెరకు పంటలు వేసుకునేటట్లయితే ఎకరానికి 170 చెరకు మొక్కలు అవసరమవుతాయి, అంటే 250 కేజీలు. The best quality seed you can't get in the market, and you are in research center also. For that purpose, we have to raise our own seed in our seed plot of the sugarcane. ఉత్తమమైనటువంటి విత్తన చెరుకు మనకు బజారులో కానీ అలాగే మన పరిశోధన కేంద్రాల్లో కూడా దొరకదు. అందుకోసం మీ అంతటా మీరే దానిని అభివృద్ధి చేయవలసి ఉంటుంది. To create our own seed plot, for 1 acre plantation, seed plot is required only 1 gunta, 33x33 feet. 1 ఎకరం కోసం 1 కుంట ఆ మడిని మనము విత్తన చెరుకు కోసం ఏర్పాటు చేసుకోవాలి. And for 1 gunta seed plot, we want only 1 sugarcane plant as a seed material. ఇలా 1 కుంట ఈ సీడ్ ప్లాట్ కోసం విత్తన మడి కోసం మనకు కేవలం 1 చెరకు గడ సరిపోతుంది. We have to select the seed plant, 1 seed plant from the sugarcane plantation, which is fresh, not a ratoon. మనము ఇందుకోసం ఈ విత్తన మడి కోసం ఎంచుకునేటువంటి చెరకు గడ క్రొత్తదై ఉండాలి, అంటే మరొక పిలక పంటకు సంబంధించినది కాకుండా మొదటిదై ఉండాలి. Age limit 8 to 10 months old. 8 నుంచి 10 నెలల వయస్సు కలిగినదై ఉండాలి. It is the best reproductive stage of the sugarcane plant. అది పునరుత్పత్తి చేయడానికి ఉత్తమమైనటువంటి దశ చెరకు విషయంలో. The weight of the plant should be about 2 kg. ఆ గెడ బరువు దాదాపు 2 కేజీలు ఉండాలి. The plant should be full of joys, no vacant space inside the plant. అది పూర్తిగా రసంతో నిండి ఉండాలి, మధ్యలో ఏమాత్రం ఖాళీలు లేకుండా. If you knock the plant, ton noise should be, we can hear. దానిని కొడితే టంగ్ టంగ్ అని చప్పుడు రావాలి. Eyes should be swollen. ఆ కన్నులు ఉబ్బి ఉండాలి. Full green color. పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉండాలి. No insect attack, no disease attack. ఎటువంటి చీడలు తెగుళ్ళు ఉండకూడదు. The girth should be increased, top to bottom, continuous. The girth should be increased, top to bottom. No small, no. అంతా కూడా దాని వెడల్పు, దాని మందం అంతా కూడా ఒకే విధంగా ఉండాలి. మధ్యలో సన్నగా ఇంకో భాగం లావుగా అలా ఉండకూడదు. And sugar recovery more than 12%. 12% మించి Sugar recovery more than 12%. Sugar recovery, chini. 12% పైగా చక్కెర సాధించగలిగి ఉండాలి. One plant will give minimum 16 eyes for planting. ఒక గెడ కనీసం 16 కన్నులను ఇస్తుంది నాటుకోవడానికి. While cutting the seed, 2/3 part backside, broader one backside to the seed eye, 1/3 front of the eye, given in the diagram. అక్కడ బొమ్మలో చూపెట్టినట్టుగా ఈ దాన్ని కోసేటప్పుడు, కన్నుని ముక్కలుగా కోసేటప్పుడు వెనుక భాగం 3/2 వంతులు, ఆ కన్నుకి ముందు భాగం 3/1 వంతు ఉండాలి. Cultivate the soil, నేలను dry in the sunlight, బాగా ఎండనిచ్చి pick up the residues, పంట మిగుళ్లను తీసుకుని and broadcast 10 kg Ghanajamritam per gunta and mix it soil. 1 కుంటాకు 10 కేజీల ఘన జీవామృతాన్ని 1 కుంటాపై చల్లి మట్టిని బాగా కలపాలి. Then draw the furrows at 2 feet distance. 2 అడుగుల దూరంలో ఈ అచ్చులు వేసుకోవాలి. And plant the 1 eye seed material
at a distance of 8 by 8 feet in this 1 gunta plat. ఈ ఒక కుంట విత్తన మడి మీద 8 by 8 దూరంతో ఈ ఒక కన్ను చొప్పున నాటుకోవాలి. At the same time, dibble the seeds of the intercrop. అలాగే అదే సమయంలో ఈ అంతర పంటలకు సంబంధించిన విత్తనాల్ని కూడా నాటుకోవాలి. 10 liter Jivamrutam per gunta twice a month through the irrigation water. కుంటాకు 10 లీటర్ల జీవామృతాన్ని నెలకు 2 సార్లు సాగునీటితో అందించాలి. And follow the spray schedule I will give in the commercial plot. ఇక ఇప్పుడు ఏదైతే పిచికారీ క్రమాన్ని అనుసరించాలో అది ఆ ముఖ్య పంట విషయంలో చర్చించేటప్పుడు చెప్పుకుందాం. From one eye, we will get minimum 12 to maximum 48 sugar canes from one eye. ఒక కన్ను నుంచి మనము 12 నుంచి 48 వరకు చెరకు గడలను పొందవచ్చు. We have planted 16 eyes in 1 gunta. That means 16 eyes multiplied by minimum 12 plants is equal to 192 plants we get in 1 gunta. మనము 16 కన్నులను నాటాం. ఒక కన్నుకు 12 నుంచి 48 వరకు రావచ్చు. కనీసం 12 వేసుకున్నా కూడా ఈ ఒక కుంట వల్ల మనకి 192 చెరకు గడలు వస్తాయి. And we want only 172 plants. మనకు కావలసినది ఎకరానికి 172. And we got 192 more than requirement. మనకు వచ్చినది 192, కావలసినది 170. కాబట్టి అవసరానికి మించి వచ్చినట్లే. That means from 1 gunta we got the seed material for 1 acre commercial plantation. కాబట్టి ఒక కుంట విత్తన మడి నుంచి 1 ఎకరానికి కావలసినటువంటి విత్తన చెరకు మనకు లభిస్తుంది. Now cultivate the commercial plot soil. ముఖ్య పంటను దున్నుకోవాలి, Dry in the full sunlight. బాగా ఎండనివ్వాలి. Pick up the residues of the previous crop మునుపటి పంట అవశేషాలను తీసుకుని and dump in a corner for future mulching purpose. ఆచ్ఛాదన కోసం ఒక ప్రక్కన ఉంచుకోవాలి. Then broadcast 400 kg Ghanajivamrutam per acre 400 కేజీల and mix it in the soil by cultivation. ఘనజీవామృతాన్ని సమంగా చల్లి కలియదున్నాలి. ఎకరానికి 400 కేజీల ఘనజీవామృతం. Then give the irrigation water, or if the pre-monsoon showers come in, let the seeds of the weeds should germinate, and when the plot will be covered by the green weeds, cultivate again and mix the green weeds in the soil. మనం సాగునీటి ద్వారా గాని ఈ వర్షపు జల్లుల ద్వారా గాని కలుపును పెరగనిచ్చి ఆ కలుపు మొక్కలతో పొలమంతా ఆకుపచ్చగా తయారైన తర్వాత మరలా వాటిని కలిసిపోయేలా దున్నాలి, నేలలో కలిసేలా. Then draw the furrows at 2 feet distance. 2 అడుగుల దూరంలో ఈ సాళ్లు ఏర్పాటు చేసుకోవాలి. In between 2 lines, 8 feet distance. 2 వరుసలకు మధ్య 8 అడుగులు ఉండాలి. That means in one belt, 4 furrows are coming. అంటే 2 చెరకు వరుసలకు మధ్య 2 అడుగుల వెడల్పున్నటువంటి Give the number 1, 2, 3, 4. 1, 2, 3, 4 ఇలా ఆ సాళ్లకు మీరు నెంబర్లు ఇచ్చుకోవాలి. In between 2 eyes, in 10 gunta 8 by 8, in 10 gunta 8 by 4, in 10 gunta 6 by 6, and in 10 gunta 6 by 3, and rest of the area under 8 by 2 to exhibit the variable model to the farmers in the village. కాబట్టి 10 కుంటాలలో వేరు దూరాలలో మీరు ఇలా చెరకును వేసుకుంటే మీ ఊరిలో ఉన్నటువంటి రైతులకు కూడా చూపించవచ్చు. వారు చూస్తే గానీ నమ్మరు కాబట్టి 10 కుంటాల్లో ఒక 10 కుంటాలలో 8 by 8 దూరం, మరో 10 కుంటాలలో 8 by 4, ఇంకో 10 కుంటాలలో 8 by 2, ఇంకో 10 కుంటాలలో 6 by 6, ఇంకో 10 కుంటాలలో 6 by 3 ఇలా వేరు దూరాల్లో వేసుకోవాలి. Then cut down the seed material, 1 eye seed material, 2/3 back side, 1/3 front side. ఆ విత్తన చెరుకును వెనుక భాగం 3/2 ఉండేటట్టు, ముందు భాగం 3/1 ఉండేటట్లు కోసుకోవాలి. Dip the seed material in the Bijamrutam. బీజామృతంలో విత్తన చెరుకును ఉంచుకోవాలి. Then give the irrigation water through the furrows with 200 liter Jivamrutam per acre. తరువాత ఈ సాళ్లలో కాలువల ద్వారా ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని అందించాలి. In number 1 furrow, plant the 1 eye seed at a distance between 2 seeds, 8 feet or 4 feet or 2 feet or 6 feet or 3 feet. What may be your choice? ఇలా ఇందాక
10 కుంటాలకు వేరు దూరాలు అన్నట్లుగా ఇలా ఒకటవ వరుసలో 1వ సాలులో ఈ చెరకు విత్తన చెరకును 8 అడుగుల దూరం కానీ 4 అడుగుల దూరం కానీ 2 అడుగుల దూరం కానీ 6 అడుగుల దూరం కానీ 3 అడుగుల దూరం కానీ ఇలా ఉండేటట్లు నాటుకోవాలి. Then upon the bank of the number 1, transplant the seedling of onion on both sides or seed of the garlic on both sides. After treating the bijam. ఇక ఆ సాలుకు వాలు ఏదైతే ఉందో ఆ వాలులో మొదటి సాలులో ఈ ఉల్లి లేదా వెల్లుల్లి విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి నాటుకోవాలి. There is a great symbiosis between the roots of the onion and sugarcane. They are helping each other. They are symbiotic to each other. ఉల్లి మరియు చెరకు వేర్ల మధ్య చక్కటి సహజీవనం ఉంటుంది. అవి ఒకదానికొకటి సహకరించుకుంటాయి. The leaves of the onion want dancing shadow. Sugarcane leaves will give the dancing shadow. ఉల్లి ఆకులకు వచ్చిపోయే ఎండ కావాలి, పూర్తి ఎండ కాకుండా ఈ చెరకు ఆకులు దానికి కావాల్సినటువంటి ఆ వచ్చిపోయే ఎండను ఇస్తాయి. In number 2 furrow, 2వ సాలులో left hand side toward the sugarcane. చెరకు ఉన్న వైపు ఎడం ప్రక్కన అంటే చెరకు ఉన్న వైపు Any pulses ఏవైనా పప్పు ధాన్యాలు given the list. ఇక్కడ ఉన్నట్లుగా అలసంద, పెసలు, మినుములు, ఫ్రెంచ్ బీన్, సోయాబీన్, రాజ్మా, శనగలు ఇలా ఏవైనా పప్పు ధాన్యాలు చెరకు ఉన్న వైపు నాటుకోవాలి. In number 2 on the right hand side, 2వ సాలులోనే కుడివైపు any oil seed and vegetable. నూనె గింజలు గాని కాయగూరలు గాని నాటుకోవాలి. Any నువ్వులు, oil seed plus vegetable. నూనె గింజలు మరియు కాయగూరలు. ఈ నువ్వులు, Chili, brinjal, tomato, cauliflower, flower, broccoli, bhindi, cluster beans, any, all which are be utilized in your home. ఈ నూనె గింజలతో పాటు కాయగూరలను, నూనె గింజలు నువ్వులు, అవిసె, వేరుశెనగ లేదా ప్రొద్దుతిరుగుడు, కుసుమ వీటితో పాటు కాయగూరలు టమాటా, వంగ, మిరప ఇవన్నీ కూడా బ్రోకోలీ, చైనా క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా నూనె గింజలు, కాయగూరలు మనకి ఇంట్లో వాడుకునేవి కలిపి అక్కడ నాటుకోవచ్చు. In number 3, family crops on the both banks. Family crop means which are utilized in your home. Basmati, paddy, బాస్మతి బియ్యం, or any other aromatic paddy. మరేదైనా సుగంధ రకం బియ్యం, Jawar, bajra, ragi, జొన్నలు, సజ్జలు, రాగులు, wheat, maize, మొక్కజొన్న, గోధుమ, pigeon pea, sunflower, కందులు, ప్రొద్దుతిరుగుడు ఇటువంటి ఆహార ధాన్యాలకు సంబంధించినవి ఇంట్లో ఉపయోగించుకునేవి మనము ఈ 3వ సాలులో 2 వైపులా నాటుకోవాలి. కుటుంబ పంటలు. We are not going to purchase anything from the market. So what are our requirement in the daily need as a food? We will go in the sugarcane plantation. We will not purchase from the market at any cost. కాబట్టి మనము బజారు నుంచి ఏమీ కొనుగోలు చేయకుండా మన రోజువారీ అవసరానికి కావలసినటువంటి కాయగూరలు, ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు అన్నింటినీ కూడా మన ఈ చెరకు పంటలో మనం పండించుకోవచ్చు. Even in number 3, turmeric, ginger also. అలాగే ఈ 3వ సాలులో పసుపు, అల్లం కూడా వేసుకోవచ్చు. Number 4, 4వ సాలులో left side sugarcane, 1 eye seed, and on the upper side of the furrow, onion or garlic. Number 1, last. Number 4, left hand side, 4వ సాలులో ఎడం వైపు oil seeds plus vegetable, నూనె గింజలు మరియు కాయగూరలు కలిపి, and right side pulses. 4వ సాలులో కుడి వైపు పప్పు ధాన్యాలు. And number 1, sugarcane, on the both bank, onion or garlic. మళ్ళీ 5వది వచ్చి 1వ దానిలాగానే చెరకు 2 వైపులా ఉల్లి మరియు ఉల్లి లేదా వెల్లుల్లి. In the childhood of the sugarcane, that means initial 4 months, the sugarcane is not grown speedily. Sugarcane grows upon the soil very slowly, but roots are developed very vigorously inside the soil in this initial 4 months. చెరకు మొదటి 4 నెలల్లో కూడా నేల పైని ఎదుగుదల కంటే నేల లోపలి వేర్ల విస్తరణ ఎక్కువగా ఉంటుంది. And life cycle of the intercrops is completing within 2-3 months. That means there is no competition with the sugarcane for solar light. ఈ అంతర పంటల ఆయుష్ 2-3
నెలల్లోనే ముగుస్తుంది కాబట్టి సూర్యరశ్మి గురించి అంతర పంటలతో చెరకు ఆకులు పోటీ పడడం జరగదు. Jivamrut. జీవామృతం ఎప్పుడు అందించాలి? Give 200 liter Jivamrutam per acre twice a month through the irrigation water. Twice or three times you can give. Adhikasya phalam. 200 లీటర్ల జీవామృతాన్ని ఎకరానికి నెలకు 2 లేదా 3 సార్లు సాగునీటితో అందించాలి. Jivamrutam spray. జీవామృతం పిచికారి The first spray 1 month after the planting. నాటిన నెల రోజుల తర్వాత మొదటి పిచికారి 100 liter water plus 5 liter filter Jivamrutam. 100 లీటర్ల నీటికి 5 లీటర్ల వడకట్టిన జీవామృతం. నాటిన నెల రోజుల తర్వాత మొదటి పిచికారి 100 లీటర్ల నీటికి 5 లీటర్ల వడకట్టిన జీవామృతం ఎకరానికి. Second spray 21 days after the first spray. రెండవ పిచికారి మొదటి పిచికారి చేసిన 21 రోజుల తర్వాత. Jivamrutam should be sprayed on the main crop, sugarcane and also intercrop. జీవామృతాన్ని ముఖ్య పంట అయిన చెరకు మరియు ఈ అంతర పంటలన్నిటి మీద కూడా చల్లాలి. Second spray 21 days after first, 150 liter water, 10 liter filter Jivamrutam. 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారి చేయాలి. The third spray 21 days after the second one, మూడవ పిచికారి రెండవ పిచికారి చేసిన 21 రోజుల తర్వాత 200 liter water, 20 liter Jivamrutam. The fourth spray 21 days after the third one, 200 liter water, 5 liter sour buttermilk. నాలుగవ పిచికారి మూడవ పిచికారి చేసిన 21 రోజుల తర్వాత 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల పుల్ల మజ్జిగను కలిపి పిచికారి చేయాలి. Fifth spray 1 month after the fourth, నాలుగవ పిచికారి చేసిన నెల రోజుల తర్వాత ఐదవ పిచికారి 200 liter water, 20 liter filter Jivamrutam. 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని. Sixth spray 1 month after the fifth one, ఆరవ పిచికారి ఐదవ పిచికారి చేసిన నెల రోజుల తర్వాత 200 liter water, నీటిని కలపకుండా. and next spray should be done of Jivamrutam by helicopter because nobody can enter inside the sugarcane. ఇక తర్వాత పిచికారీ చేయాలనుకుంటే హెలికాప్టర్ను ఉపయోగించవలసి ఉంటుంది, ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళడానికి కూడా స్థలం ఉండదు. And I will request to Chief Minister to give available one helicopter per farmer. కాబట్టి ఒక్కొక్క రైతుకు For spraying method. ఒక్కొక్క హెలికాప్టర్ని అందుబాటులో ఉంచితే సరిపోతుంది. Free of cost. ఉచితంగా. Then everybody will travel in the sky. Nobody will by bus and motorcycle. Water management. నీటి యాజమాన్యం. Water management. Up to 3 months after planting, give the irrigation water in each furrow. Number 1, number 2, number 3, number 4. నాటిన 3 నెలల వరకు ప్రతి సాలులోనూ కూడా నీరు పట్టాలి. 1, 2, 3, 4 అన్నింటిలో కూడా నీటిని అందించాలి. మొదటి 3 నెలలు 4 నీరు. Up to 3 months after plantation, initial 3 months, give the water in each furrow. 1, 2, 3, 4 in each furrow. నాటిన మొదటి 3 నెలల వరకు 4 వరుసల్లో కూడా 4 చాళ్లలో నీరు పట్టాలి. After 3 months, number 1 furrow, no irrigation. No irrigation for sugarcane furrow. Only irrigation for number 2, number 3, number 4. 3 నెలల తరువాత 1కి నీరు ఆపేయాలి. కేవలం 2, 3, 4కి మాత్రమే నీరు అందించాలి. After 3 months plantation, only 2, 3, 4. Number 1 close, no irrigation. నాటిన 3 నెలల వరకు అన్నింటిలో నీరు పట్టాలి. 3 నెలల తర్వాత ఏ వరుసలో అయితే మనం చెరకు నాటుకున్నామో ఆ వరుసని That నీరు means పంపడం ఆపాలి. after 3 months, no irrigation for sugarcane up to 1,000 year also. ఇక 3 నెలల తర్వాత ఇక ఎప్పటికీ 1000 సంవత్సరాలైనా కూడా ఆ చెరకు ఉన్నటువంటి వరుసలో నీరు ఇవ్వవలసిన అవసరం లేదు. 6 months after planting, only give the irrigation through number 3. Only number 3. నాటిన Number 1 close, number 2 close, number 4 close. నాటిన 6 నెలల తరువాత కేవలం 3వ సాలులో మాత్రమే నీరు పట్టాలి. 6 నెలల తరువాత కేవలం 3వ సాలులో. That means through the 4 furrows, we will irrigate only 1 furrow, 75% water saving.
అంటే 1, 2, 4 సార్లలో మనం పట్టం కేవలం 3వ సార్లకు మాత్రమే నీరు అందిస్తాం. ఇలా 4గింటిలో 3ంటికి నీరు అందించకుండా 75% నీరు ఆదా అవుతుంది. When the root will come out to take the Vapsa in number 2, number 4, then length of root will be increased. Afterward, when root will come into number 3, again length of the root will be increased, the girth will be of the root will be increased. ఇలా 2, 4ల ద్వారా 3లో ఉన్నటువంటి నీటిని వాపసను అందుకోవడానికి చేసే ప్రయత్నంలో వేరు పొడవు, దాని ద్వారా వేరు వెడల్పు పెరుగుతాయి. When girth of the root will be increased, automatically the girth of the plant will be increased, stem will be increased. వేరు మందం పెరిగితే, వేరు వెడల్పు పెరిగితే కాండం వెడల్పు కూడా పెరుగుతుంది. Height of the sugarcane will be increased, number of leaves will be increased. చెరకు గడ ఎత్తు కూడా పెరుగుతుంది, ఆకుల సంఖ్య కూడా పెరుగుతుంది. Food preparation will be increased, automatically the production will be increased. ఆకుల సంఖ్య పెరిగితే అవి తయారు చేసే ఆహారం మోతాదు కూడా పెరుగుతుంది, దీనితో దిగుబడి కూడా పెరుగుతుంది. One sugarcane 3 to 5 kg weight, one sugarcane. ఒక చెరకు గడ 3 నుంచి 5 కేజీల వరకు బరువు ఉంటుంది. Don't give the weapon in the hand of the Indian soldier, give only one sugarcane, entire Pakistani and Chinese will be run out. మన సైనికులకి వేరే ఆయుధాలు ఏమీ అవసరం లేదు, ఈ చెరకు గడలిస్తే చాలు పాకిస్తాన్ చైనాలను తరిమి కొట్టగలదు. And you can see the miracle in Maharashtra. ఈ అద్భుతాన్ని మీరు మహారాష్ట్రలో స్వయంగా ప్రత్యక్షంగా చూడవచ్చు. Now mulching. ఇక ఆచ్ఛాదన. After cutting the matured pods of Nal- the number 2 and number 4 and also oil seed, harvesting of the oil seed, number 1, number 2 and number 4. 2వ మరియు 4వ చాళ్లలోని ఈ పప్పు ధాన్యాలు మరియు నూనె గింజల ఫలాలను మనం తీసుకున్న తరువాత Cut down the intercrops and use as a mulching on the both sides of the sugarcane. ఆ అంతర పంటలను కోసి చెరకుకు ఇరువైపులా ఆచ్ఛాదనగా ఉపయోగించాలి. After harvesting of the family crops in number 3, 3వ నెంబరు చాలులోని ఈ కుటుంబ పంటల residues should be mulched in the number 2 and number 4. కోతలు పూర్తయిన తరువాత వాటి అవశేషాలను 2 మరియు 4 సాట్లలో వేసుకోవాలి. After harvesting of the onion or garlic, residues also should be mulched on the both sides of the sugarcane. అలాగే ఉల్లి లేదా వెల్లుల్లి పంటల కోతలు కూడా పూర్తయిన తరువాత ఆ మిగుళ్లను చెరకుకు ఇరుపక్కల వేసుకోవాలి. That means from 4 of the furrows we have mulched 3 furrows. కాబట్టి In only one in the center line we have given the irrigation. That means 75% water is saved. ఇలా 2, 4, 1 ఈ మూడింటిలో కూడా మనము ఆచ్ఛాదన చేస్తాం. నీటిని కేవలం ఈ 3వ నెంబరు చాలులో మాత్రమే పడతాం. ఇలా 75% నీరు ఆదా అవుతుంది. And mulching will save the soil water and will conserve the atmospheric water moisture in the night. Again 15% water is saved. ఇలా ఆచ్ఛాదన నేలలోని నీరు ఇంకిపోకుండా నేలలోని తేమను కాపాడుతుంది. అంతేకాకుండా వాతావరణం నుంచి రాత్రిపూట తేమను గ్రహించి నేలకు అందిస్తుంది. ఈ విధంగా మరో 15% నీరు ఆదా అవుతుంది. That means 75 plus 15, 90% water is saving, 90% electricity is saving. ఇలా 75 మరియు 15 90% నీరు ఆదా అవుతుంది. అంటే 90% విద్యుత్తు ఆదా అయినట్లే. And this 90% saved water from the sugarcane and rice, paddy, we can give available to those drought-prone areas of the Rayalaseema and northeastern district of the Andhra Pradesh. ఇలా ఆదా చేయబడినటువంటి చెరకు పంటలోను వరిలోను ఆదా చేయబడిన 90% నీటిని మనము రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే నీటి కొరత ఉండదు. From one eye, we will get minimum 12 to 48 sugar canes. ఒక కన్ను నుంచి మనకు
కనీసం 12 నుంచి 48 వరకు చెరకు గెడలు వస్తాయి. 40,000 population you will get per acre. కాబట్టి ఎకరానికి 40,000 వరకు గెడలు వస్తాయి. If 1.5 feet, half kg weight 60 ton per acre, 2 kg weight 80 ton per acre, and 3 kg weight 120 ton per acre. Definitely we can get. కాబట్టి 1.5 కేజీలు గనక బరువు ఉంటే 60 టన్నులు వస్తుంది. 2 కేజీల బరువు ఉంటే 80 టన్నులు వస్తుంది. 3 కేజీల బరువు ఉంటే ఒక్కొక్క గెడ 120 టన్నుల వరకు వస్తుంది ఎకరానికి. Write down my contact number, WhatsApp number. My WhatsApp number, పాలేకర్ గారి ఫోన్ నెంబరు అలాగే వాట్సాప్ నెంబర్. and include this number in your WhatsApp group. ఈ నెంబర్ను పాలేకర్ గారి నెంబర్ను మీరు మీ వాట్సాప్ గ్రూప్లో జోడించుకోండి. So that we can discuss every day. 9850 352745. 9850 352745. This is my WhatsApp number. And for books availability, write down office number. పుస్తకాల కోసం వారు రాసినటువంటి అనేక గ్రంథాలు Telugu, మీకు English కావాలి. books, Hindi books also. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో ఉన్నాయి. వాటి వివరాల కోసం కార్యాలయం Amol Palekar, 9881646, 9881646, 93 and 0. 9881646, 93 and 0. Amit Palekar, 96731, 62240. 96731, 62240. రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం. ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి. రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా.